హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ క్రామ్స్టర్ అకాడమీ. ఈ క్లాస్లో మనం క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ చాప్టర్లోంచి ఐఐటి క్వశ్చన్స్ 11 to 20 చూద్దాం. లెట్ us స్టార్ట్. 1 minute స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో ద ఎంటైర్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ. Let us go to the topic. 11th ప్రాబ్లం చూస్తే ఇది క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లం. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి. ఇన్ ఏ 5 digit నెంబర్, ఒక 5 digit నెంబర్ ఇచ్చారు మనకి. ఏంటది? 19683. ఇక్కడ రాసుకున్నాం చూడండి, 19683. ఈ నెంబర్లో నెంబర్ అన్నా కానీ ఏంటి ఏబీలు ఉన్నాయని కంగారు పడకండి. ఇందులో ఏబీ వాల్యూస్ని కూడా మనమే ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి కొన్ని క్లూస్ ఇచ్చాడు. ఏ ఈజ్ ద గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్. ఏ అనేది గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ అంట. అది ఎలా ఉందంట? సింగిల్ డిజిట్ పర్ఫెక్ట్ క్యూబ్. ఏ ఈజ్ ద గ్రేటెస్ట్ అయి ఉండాలి, సింగిల్ డిజిట్ అయి ఉండాలి, పర్ఫెక్ట్ క్యూబ్ కూడా అయి ఉండాలి. 3 అయి ఉండాలన్నమాట. సో సింగిల్ డిజిట్ క్యూబ్ ఏమున్నాయి? పర్ఫెక్ట్ క్యూబ్స్. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27. 27 అంటే సింగిల్ డిజిటా? కాదు కదా, 2 digit. సో ఇవి రెండు మాత్రమే సింగిల్ డిజిట్స్. మరి ఈ రెండిట్లో గ్రేటెస్ట్ ఏది? 8 ఈజ్ ద గ్రేటెస్ట్. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 8. అర్థమైనా? ఏ ఈజ్ గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ పర్ఫెక్ట్ క్యూబ్. మరి బి గురించి చూద్దాం. అండ్ ట్వైస్ ఆఫ్ ఇట్. ట్వైస్ ఆఫ్ ఇట్. ఇట్ అంటే ఏది ఇక్కడ? ఏ. ట్వైస్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత అంట? ఇట్ ఎక్సీడ్స్. ఎక్సీడ్స్ అంటే యాడ్ చేయండి అని. బి బై 7. బిని 7తో యాడ్ చేయగా వచ్చిన వాల్యూకి ట్వైస్ ఆఫ్ ఏ వాల్యూ ఈక్వల్ అంట. సో బి వాల్యూని ఈ ఈక్వేషన్ నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. 2 into ఏ వాల్యూ ఎంత ఇక్కడ మనకి? 8 ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 7. 2 8s are 16 ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 7. ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే -7 అవుతుంది. సో బి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 9. ఏ వాల్యూ ఏమో 8, బి వాల్యూ 9. సో ఇప్పుడు మన నెంబర్ ఏమైంది? 19683. బి ప్లేస్లో 9, ఏ ప్లేస్లో 8 పెట్టేసాం. సో మనకి 5 digit నెంబర్ అయితే వచ్చేసింది. కానీ ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్లో? ఫైండ్. ఏం ఫైండ్ అవుట్ చేయాలంట? సమ్ ఆఫ్. సమ్ అంటే ప్లస్ చేయండి. దేన్ని ప్లస్ చేయాలంట? సమ్ ఆఫ్ ద నంబర్. వచ్చిన నెంబర్ ఎంత మనకి? 19683. సమ్ చేయాలంట. ఇట్స్ మనం దీనికి క్యూబ్ రూట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దానికి క్యూబ్ రూట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉంది కదా మనకి. సో 19683 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో థర్డ్ టేబుల్తో డివైడ్ చేయండి. మీకు ఇలా డివైడ్ చేయటం రాని వాళ్ళు చక్కగా ఇలా డివైడ్ చేసుకునైనా సరే మీకు ఏదైతే కోషియంట్ వచ్చిందో ఆ వాల్యూని వేసుకోవచ్చు. సో మనం 8th క్లాస్కి 9th క్లాస్కి వచ్చేసి ఉంటాం కాబట్టి డైరెక్ట్గా మనం డివైడ్ చేయొచ్చు. 3 6 are 18, 16 ఉంటుంది. 5 3s are 15, 6 3s are 18, 1 3s are 3. అగైన్ థర్డ్ టేబుల్ 2 1 26 ఉంది. 8 3s are 24, 7 3s are 21. Again third table 7 2 9. Again third table 2 4 3. Again third table 8 1. Again third table 27. Again third table 9. Again third table 3. ఇప్పుడు మనం 19,683కి క్యూబ్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రతి 3 నెంబర్స్లోంచి ఒక దాన్ని మనం బయటికి తీయాలి. ఈ 3 నుంచి ఒక 3 బయటకు వస్తుంది. ఈ 3 పేర్లోంచి ఒక 3 వస్తుంది. ఈ 3 పేర్లోంచి ఒక 3ని బయటికి తీస్తాం. సో మొత్తం ఎన్ని 3s వచ్చినాయి మనకి? 3 3 3 3 వచ్చినాయి. సో 3 into 3 into 3. 3 3s are 9, 9 3s are 27. అంటే దీని యొక్క క్యూబ్ రూట్ వాల్యూ ఎంత వచ్చింది? 27. సో ఇచ్చిన నెంబరు ప్లస్ దాని యొక్క
క్యూబ్ రూట్ వాల్యూని యాడ్ చేయాలి. చేస్తే ఎంత వచ్చింది టోటల్ మనకి 19,710. ఇప్పుడు విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? డి. అర్థమైందా? సో ఈ క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్ని 1కి 2 సార్లు రీడ్ చేయటం ద్వారా సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, లెట్ us go to నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ -13824. ఈ నెంబర్కి క్యూబ్ రూట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీనికి క్యూబ్ రూట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది కదా, దాని ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 13824 ఈ నెంబర్ని తీసుకోండి. సో సెకండ్ టేబుల్తో చేద్దాం. 2 6 are 12, 8 into the 9, 1 2. Again second table 3 4, 4 2s are 8, 11 ఉంటుంది, 5 2s are 10, 6 2s are 12. Again second table 1 7 2 8. Again second table 8 6 4. Again second table 4 3 2. Again second table 2 1 6. Again second table 1 0 8. Again second table 5 4. Again second table 2 7. Third table 9 times. Third table 3 times. క్యూబ్ రూట్ కాబట్టి ప్రతి 3 నెంబర్స్లోంచి ఒక నెంబర్ని బయటికి తీసుకుంటాం. సో దీస్ 3 నెంబర్స్ నుంచి ఒక 2, దీస్ 3 నెంబర్స్ నుంచి ఒక 2, ఈ 3 పెయిర్లోంచి ఒక 3. సో ఏం వాల్యూస్ వచ్చినాయి మనకి? 2 into 2 into 2 into 3. ఓకే, సో 2 2s are 4, 4 2s are 12, 12 3s are 36. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 36. Oh sorry, 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. 24 is the correct answer. అయితే మనకి క్యూబ్ రూట్లో నెగిటివ్ వాల్యూ ఇచ్చారు కదా, సో మనకి ఆన్సర్లో కూడా మైనస్ వస్తుంది. ఎందుకని అంటే నెగిటివ్ యొక్క క్యూబ్ ఎప్పుడు కూడా నెగిటివే అవుతుంది. అలాగే నెగిటివ్ యొక్క క్యూబ్ రూట్ కూడా ఎప్పుడు నెగిటివ్ వాల్యూవే వస్తుంది. ఎందుకని? పవర్లో ఆడ్ నెంబర్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? -24. బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దామా? 13 ప్రాబ్లం చూడండి. ద క్యూబ్ ఆఫ్ ద నెంబర్ పి. క్యూబ్ ఆఫ్ నెంబర్ పి అంటే పి అనే నెంబర్ యొక్క క్యూబ్ ఈజ్ అంటే ఈక్వల్ టు 16 టైమ్స్ ద నెంబర్. ఇక్కడ నెంబర్ ఏమనుకున్నాం? పి. ఆ పి క్యూబ్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అంట? 16 టైమ్స్. టైమ్స్ అంటే ఇంటూ 16 టైమ్స్ ద నెంబర్ అంటే 16pకి ఈక్వల్ అంట. ఫైండ్ పి వాల్యూ వేర్ పి వాల్యూ 0 కాకూడదు, -4 కూడా కాకూడదు. పి వాల్యూ ఎంత? సో ఇక్కడ ఏం చేస్తున్నా? పి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 16p అని ఇచ్చారు. ఈ 16p అనేది ఈజ్ ఈక్వల్ టు యువతలకి తీసుకొస్తే -16p అయింది. అవునా? ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం లేదు కాబట్టి 0, ఏమీ లేదు కాబట్టి 0. నౌ ఇక్కడ పీ క్యూబ్ ఉంది, ఇక్కడ పీ ఉంది. పీ క్యూబ్ అంటే ఏంటి అర్థం? పీని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి అని అర్థం. అవునా? సో ఈ పీ క్యూబ్లోంచి ఒక పీని కామన్ తీయండి. తీస్తే ఇంకా 2 పీలు ఉంటాయి, పీ స్క్వేర్ మైనస్ ఈ 16pలో ఉన్న ఒక్క పీని తీసేస్తే మనకేముంది? 16 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి? ఏ నెంబర్ అన్నా 0 అయి ఉండాలి, బి అన్నా అంతే కదా. ఏదైనా ఒక నెంబర్ని 0తో మల్టిప్లై చేస్తేనే 0 వస్తుంది. అంటే ఎయిదర్ ఏ 0 ఆర్ బి 0. అలాగే ఇక్కడ ఎయిదర్ పి ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ పీ స్క్వేర్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? పీ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఈ ఆప్షన్ కాదు. సో అంటే మనకి ఏమొచ్చింది? పీ స్క్వేర్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. -16 అంటే వెళ్ళిపోతే ఏమవుతుంది? +16. పీ స్క్వేర్ వాల్యూ 16. మరి పీ వాల్యూ ఎంత? స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుందని చెప్పాను? స్క్వేర్ రూట్ అవుతుంది. సో పీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 16.
స్క్వేర్ రూట్ 16 అంటే ఎయిదర్ +4 అవ్వచ్చు -4 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అదేంటి +4 -4? చూడండి, +4ని స్క్వేర్ చేసినా 16ఏ, -4ని స్క్వేర్ చేసినా కూడా 16ఏ. ఎందుకని మైనస్ పైన ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ అయిపోతుంది. సో అందుకని p వాల్యూ +4 లేదా -4, +4 ఆర్ -4. కానీ క్వశ్చన్లో ఏమిచ్చాడు? p వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు -4, 0 కాదు -4 కాదు. సో p వాల్యూ ఎంత ఉంది? 4. p ఈజ్ ఈక్వల్ టు 4. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దామా? 14th ప్రాబ్లం చూద్దాం. If the sum of cubes of a digits of a number is equal to number itself, the number is called Armstrong number. ఏంటి కొత్త వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని? ఏం లేదండి, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్. ఏదన్నా ఒక నెంబర్ తీసుకుంటే అందులో ఉండే ప్రతి డిజిట్ని క్యూబ్ చేసి వచ్చిన వాల్యూస్ని సమ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వచ్చిందనుకోండి, దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 123 ఉంది. ఈ 123లో 1కి క్యూబు ప్లస్ 2కి క్యూబు ప్లస్ 3కి క్యూబు చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ మళ్ళీ 123ని అయితే దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. అయితే కింద ఇచ్చిన వాల్యూస్లో ఏది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కింద మనకి 3 నెంబర్స్ ఇచ్చాడు కదా, అందులో ఏది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ లేదా ఏవి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదా ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఫస్ట్ నెంబర్ ఏమిచ్చాడు? 367. చెక్ చేద్దాం. 3 క్యూబ్, ఫస్ట్ నెంబర్కి క్యూబ్, సెకండ్ నెంబర్కి క్యూబ్, థర్డ్ నెంబర్కి కూడా క్యూబ్. ఫైండ్ అవుట్ చేయండి. క్యూబ్స్ కడతాం, మీకు గుర్తుంది కదా? గుర్తుందా చెప్పాలా? 3 క్యూబ్ ఎంత? 3 క్యూబ్ 27 కదా. 6 క్యూబ్ ఎంత మరి? 6 6 ఆర్ 36, 36 6 ఆర్ 216. మరి 7 క్యూబ్ ఎంత? 7 × 7 49, 49 7s ఆర్ 343. ఇప్పుడు ఈ 3 నెంబర్స్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 586 వచ్చింది. సో ఇచ్చిన నెంబరు వచ్చిన నెంబరు రెండు సేమా? నో. కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఓకే, సెకండ్ నెంబర్ చెక్ చేద్దాం. 470 కదా, అంటే 4కి క్యూబ్ ప్లస్ 7కి క్యూబ్ ప్లస్ 0కి క్యూబ్. 4 క్యూబ్ ఎంత? 4 4s ఆర్ 16, 16 4s ఆర్ 64. 7 క్యూబ్ ఎంత? ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, 343. 0 క్యూబ్ అంటే 0ని. సో ఇప్పుడు 343ని 64ని యాడ్ చేయండి. ఎంత వచ్చింది? 407. మరి ఈ 2 వాల్యూస్ సేమ్ వచ్చినాయా? నో. సో ఇట్ ఈస్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఇంకొక నెంబర్ని కూడా చెక్ చేద్దాం. 153 అంటే ఫస్ట్ నెంబర్ 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. 1 క్యూబ్ అంటే 1 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1. 5 క్యూబ్ అంటే 5 5s ఆర్ 25, 25 5s ఆర్ 125. ప్లస్ 3 క్యూబ్ 3 3s ఆర్ 9, 9 3s ఆర్ 27. వీటిని యాడ్ చేయండి. 27 ప్లస్ 125 ప్లస్ 1 153 వచ్చింది. ఎస్, గివెన్ నెంబర్ 153 అండ్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఈచ్ డిజిట్ ఈజ్ ఆల్సో అగైన్ 153. సో ఈ నెంబర్ని ఏమంటారు? ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. గుర్తుంటుంది కదా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. 14th ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఎ డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఇట్ సెల్ఫ్, ద నెంబర్ ఈజ్ కాల్డ్ ఆర్మ్స్ట్రాంగ్ నంబర్. ఏంటి కొత్త వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని? ఏం లేదండి, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్. ఏదన్నా ఒక నెంబర్ తీసుకుంటే అందులో ఉండే ప్రతి డిజిట్ని క్యూబ్ చేసి వచ్చిన వాల్యూస్ని సమ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వచ్చిందనుకోండి, దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 123 ఉంది. ఈ 123లో 1కి క్యూబు ప్లస్ 2కి క్యూబు ప్లస్ 3కి క్యూబు చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ మళ్ళీ 123ని అయితే దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు.
అయితే కింద ఇచ్చిన వాల్యూస్లో ఏది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కింద మనకి 3 నెంబర్స్ ఇచ్చాడు కదా, అందులో ఏది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ లేదా ఏవి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదా ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఫస్ట్ నెంబర్ ఏమిచ్చాడు? 367. చెక్ చేద్దాం. 3 క్యూబ్, ఫస్ట్ నెంబర్కి క్యూబ్, సెకండ్ నెంబర్కి క్యూబ్, థర్డ్ నెంబర్కి కూడా క్యూబ్. ఫైండ్ అవుట్ చేయండి. క్యూబ్స్ కడతాం, మీకు గుర్తుంది కదా, గుర్తుందా చెప్పాలా? 3 క్యూబ్ ఎంత? 3 క్యూబ్ 27 కదా. 6 క్యూబ్ ఎంత మరి? 6 6 ఆర్ 36, 36 6 ఆర్ 216. మరి 7 క్యూబ్ ఎంత? 7 into 7 49, 49 7s ఆర్ 343. ఇప్పుడు ఈ 3 నెంబర్స్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 586 వచ్చింది. సో ఇచ్చిన నెంబరు వచ్చిన నెంబరు రెండు సేమా? నో. కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ నాట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఓకే, సెకండ్ నెంబర్ చెక్ చేద్దాం. 470 కదా, అంటే 4కి క్యూబ్ ప్లస్ 7కి క్యూబ్ ప్లస్ 0కి క్యూబ్. 4 క్యూబ్ ఎంత? 4 4s ఆర్ 16, 16 4s ఆర్ 64. 7 క్యూబ్ ఎంత? ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, 343. 0 క్యూబ్ అంటే జీరోని. సో ఇప్పుడు 343ని 64ని యాడ్ చేయండి. ఎంత వచ్చింది? 407. మరి ఈ 2 వాల్యూస్ సేమ్ వచ్చినాయా? నో. సో ఇట్ ఈస్ నాట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఇంకొక నెంబర్ని కూడా చెక్ చేద్దాం. 153 అంటే ఫస్ట్ నెంబర్ 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. 1 క్యూబ్ అంటే 1 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1. 5 క్యూబ్ అంటే 5 5s ఆర్ 25, 25 5s ఆర్ 125. ప్లస్ 3 క్యూబ్ 3 3s ఆర్ 9, 9 3s ఆర్ 27. వీటిని యాడ్ చేయండి. 27 ప్లస్ 125 ప్లస్ 1 153 వచ్చింది. ఎస్, గివెన్ నెంబర్ 153 అండ్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఈచ్ డిజిట్ ఈస్ ఆల్సో అగైన్ 153. సో ఈ నెంబర్ని ఏమంటారు? ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. గుర్తుంటుంది కదా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం.